అవుతా లేదా? మీతో కాకుంటే చెప్పండి, సీబీఐని రంగంలోకి దింపుతా. ఇది సొంత పోలీసులకే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇచ్చిన వార్నింగ్. ట్రైనీ డాక్టర్ ఇష్యూ దేశం మొత్తాన్ని కుదిపేస్తుంది. అటు జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగాల్ జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై సీఎం మమతా బెనర్జీ సీరియస్ అయ్యారు. ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుంది. మమతా బెనర్జీపై ప్రత్యర్థి పార్టీలు ఓ రేంజ్లో విమర్శలు గుప్పించాయి. దీంతో వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న దీది ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ ని పదవి నుంచి తొలగించారు. అలాగే సొంత పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. ఈ కేసులో వారం రోజుల్లో తేల్చేయకుంటే సీబీఐకి అప్పగిస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా జూనియర్ డాక్టర్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మరోవైపు ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన తర్వాత తాను ఉండే ప్రాంతానికి తిరిగొచ్చి హాయిగా నిద్రపోయాడని పోలీసులు చెబుతున్నారు. సాక్ష్యాలను చెరిపేయడానికి ట్రై చేశాడు. తన దుస్తులపై ఉన్న రక్తపు మరకలను తుడిచిపెట్టేందుకు ఉతుక్కున్నాడు. అయితే అతడి బూట్లపై ఉన్న బ్లడ్ స్ట్రెయిన్స్ ఆధారంగా నిందితుడిని పోలీసులు గుర్తించారు. దర్యాప్తు సమయంలో నిందితుడు సంజయ్ రాయ్లో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదు. ఉరి తీయాలనుకుంటే తీసుకోవాలంటూ ఎదురు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటన అనంతరం సిటీ పోలీస్ కమిషనర్ మెడికల్ కళాశాలను రెండో రోజు పరిశీలించారు. నిరసనకు దిగిన వైద్యులతో చర్చలు జరిపారు. విచారణ పారదర్శకంగా జరుగుతోందని, ఈ కేసులో ఎలాంటి వదంతులను వ్యాపింపచేయవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. మరోవైపు తమ డిమాండ్లు పూర్తిగా నెరవేరే వరకు నిరసనను కొనసాగిస్తామని జూనియర్ వైద్యులు తేల్చి చెప్పారు.